తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. కొంతకాలం నుంచి వివాదాలు లేకుండా సాఫీగా ఉన్న టాలీవుడ్లో ఇప్పుడు సడన్గా విశ్వక్సేన్ వర్సెస్ అర్జున్ వివాదం తెర మీదకు వచ్చింది. తెలుగులో తనకంటూ ప్రత్యేక గుర్తింపుతో పాటు మంచి పేరు సంపాదించుకున్న విశ్వక్ గురించి అర్జున్ కొన్ని షాకింగ్ నిజాలను బయటపెట్టాడు. ఇన్నాళ్ళు మనకు తెలియని విశ్వక్లోని మరో కోణాన్ని అర్జున్ బయటపెట్టి అందరినీ ఒక్కసారిగా షాక్కి గురి చేశాడు. అందరూ అనుకుంటున్నట్టు విశ్వక్ ఒక ప్రొఫెషనల్ వ్యక్తి కాదని, అతని వల్ల తాను చాలా ఇబ్బందులు పడ్డానని అర్జున్ బాంబు పేల్చాడు. అంతేకాదండోయ్, నిర్మాతల మండలిలో విశ్వక్పై కంప్లైంట్ కూడా చేశాడు. అతని వల్ల ఫ్యూచర్లో ఇతర నిర్మాతలకు ఇబ్బంది కలగకుండా ఉండేలా విశ్వక్పై చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యానని అర్జున్ కుండబద్దలు కొట్టాడు. అసలు ఏం జరిగింది? ఎందుకు విశ్వక్పై అర్జున్ ఇంతలా కోపడ్డాడు? అర్జున్తో విశ్వక్ పెట్టుకున్న గొడవ ఏమిటి? పదండి ఆ వివరాలేంటో తెలుసుకుందాం. తెలుగులో ఒక మంచి సినిమా చేయాలని అర్జున్ చాలా కాలం నుంచి ప్లాన్ చేస్తున్నాడు. ఎట్టకేలకు తాను రాసుకున్న స్టోరీకి విశ్వక్సేన్ సరిగ్గా సూట్ అవుతాడని భావించి అతనితో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడు. విశ్వక్సేన్ కూడా తనకు స్టోరీ నచ్చడంతో ఈ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇందులో హీరోయిన్గా వేరే వాళ్లను తీసుకోకుండా తన కూతురినే సెలెక్ట్ చేశాడు అర్జున్. అంతేకాదు, ఈ సినిమాని పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా చాలా గ్రాండ్గా లాంచ్ చేశారు. ఇక్కడి వరకు అంతా బాగానే నడిచింది. కానీ ఆ తరువాతే అసలు సమస్య మొదలైంది. షూటింగ్ స్టార్ట్ చేయాలనుకున్న ప్రతిసారి విశ్వక్సేన్ వల్ల వాయిదా పడుతూ వచ్చింది. 2 షెడ్యూల్స్ని అర్ధాంతరంగా క్యాన్సిల్ చేశారు. దానివల్ల నిర్మాతగా అర్జున్కి చాలా నష్టాలు భరించాల్సి వచ్చింది. ఇంతలో ఈ సినిమా నుంచి విశ్వక్ తప్పుకున్నాడనే వార్తలు బయటకు వచ్చాయి. మొదట్లో ఆ వార్తలు ఫేక్ అయి ఉండొచ్చని అంతా అనుకున్నారు. కానీ ఆ వార్తలు నిజమేనంటూ అర్జున్ మీడియా ముందుకొచ్చి మరిన్ని షాకింగ్ విషయాలను రివీల్ చేశాడు. ఆ వివరాలేంటో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. కొన్ని వెబ్సైట్స్లో మా సినిమా నుంచి విశ్వక్సేన్ తప్పుకున్నాడని కథనాలు వచ్చాయి. ఆ వార్తలు బయటకు ఎలా వచ్చాయో తెలీదు, కానీ ఇది మాత్రం నిజం. నేను విశ్వక్కి స్టోరీ వినిపించినప్పుడు అతనికి చాలా బాగా నచ్చింది. 2.5 గంటల స్టోరీ విన్నాక, సార్ ఈ స్టోరీ చాలా బాగుంది, మనం ఈ సినిమా చేస్తున్నాం అని విశ్వక్ ఈ సినిమా చేసేందుకు ఒప్పుకున్నాడు. రెమ్యునరేషన్ విషయంలో కూడా విశ్వక్ చెప్పిన విధంగానే అగ్రిమెంట్ చేసుకున్నాం. అంతా మొత్తం సెట్ చేసుకున్న తరువాత కేరళలో షూటింగ్ మొదలుపెట్టాం. అప్పుడు విశ్వక్ తన మేనేజర్తో కలిసొచ్చి నాకు కొంత టైం కావాలని అడిగాడు. ఎన్ని రోజులు కావాలి అని నేను అడిగితే, సినిమా కోసం బాడీ మార్చాలి, కొద్దిగా టైం పట్టేలా ఉంది అని విశ్వక్ చెప్పాడు. తమ సినిమా కోసమే కదా ఇదంతా అని ఆ కేరళ షెడ్యూల్ని క్యాన్సిల్ చేశాం. ఆ తర్వాత నేను విశ్వక్కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా అతడు పట్టించుకోలేదు. నా జీవితంలో నేను విశ్వక్కి చేసినన్ని ఫోన్ కాల్స్ ఏ ఒక్కరికి చేయలేదు. మొన్న ఒకసారి విశ్వక్ నా దగ్గరికి వచ్చాడు. అప్పుడు నేను మళ్ళీ స్టోరీ వినిపించాను. సూపర్గా ఉంది, షూటింగ్ మొదలు పెడదాం అని విశ్వక్ చెప్పాడు. అంతేకాదు, నవంబర్ 3వ తేదీ నుంచి డిసెంబర్ 10వ తేదీ వరకు తాను ఖాళీగానే ఉన్నానని విశ్వక్ చెప్పాడు. ఈసారి అతని మీద నమ్మకంతో నవంబర్ 3వ తేదీ నుంచి షూటింగ్ పెట్టుకున్నాం. 2వ తేదీ నైట్ వరకు విశ్వక్ నాకు టచ్లోనే ఉన్నాడు. మన సినిమా కోసమే సెలూన్లో హెయిర్ స్టైల్ చేయించుకుంటున్నానని, రేపటి నుంచి కుమ్మేద్దాం సార్ అని కూడా చెప్పాడు. ఇంతలో ఏమైందో ఏమో, ఉదయాన్నే నేను రావడం లేదు, కొన్ని డిస్కషన్స్ చేసుకోవాలి అని విశ్వక్ నాకు మెసేజ్ పెట్టాడు. అప్పుడు నాకు చాలా కోపం వచ్చింది. రాత్రంతా ప్రొడక్షన్ పనులు చేస్తే రానని అంత సింపుల్గా అలా ఎలా చెప్తాడు? మరి ఇంత అన్ప్రొఫెషనలిజమా? ఇది నాకే కాదు, మొత్తం టీం సభ్యులకే అవమానకరం. అప్పుడే ఈ సినిమా చేయకూడదని నేను ఫిక్స్ అయ్యాను. విశ్వక్ ఇలా ఎందుకు చేశాడంటే, అతనికి స్టోరీ, ప్రొడక్షన్ నచ్చాయి. కానీ సాయి మాధవ్ బుర్రా రాసిన డైలాగ్స్,
అనూప్ రూబెన్స్ మ్యూజిక్ నచ్చలేదు. అభిరుచుల పరంగా నాకు విశ్వక్కి మధ్య చాలా డిఫరెన్సెస్ ఉన్నాయని ఇప్పుడు తెలిసింది. ఒకవేళ నాకు ఇది ముందే తెలిసి ఉంటే అప్పుడే ఈ సినిమాని ఆపేవాణ్ణి. నేనేదో వివాదాలు సృష్టించాలని మీడియా ముందుకు రాలేదు. ఇలా ఇంకొకరికి జరగకూడదనే ఉద్దేశంతోనే ముందుకు వచ్చాను. టాలీవుడ్ అంటే ఒక పద్ధతి ఉంటుంది, దాన్ని అందరూ పాటించాలి. కుదరదంటే ఇంట్లోనే కూర్చోవాలి. అల్లు అర్జున్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలే ఎంతో డెడికేటెడ్గా పనిచేస్తారు. విశ్వక్సేన్ ప్రవర్తన నాతో పాటు నా సినిమా యూనిట్ సభ్యులను బాగా ఇబ్బంది పెట్టింది. విశ్వక్సేన్తో నేను ఇకపై సినిమా చేయను. ఈ సినిమాతో 100 కోట్లు వస్తుందని తెలిసినా నేను కాంప్రమైజ్ అయ్యే పరిస్థితే లేదు. అలాంటి వ్యక్తితో నేను సినిమా చేయలేను అని చెప్పడానికే మీడియా ముందుకు వచ్చాను. ఇవి తన ప్రెస్ మీట్లో అర్జున్ చెప్పిన మాటలు. ఆయన మాట్లాడుతున్నంతసేపు ఎక్కడా హీట్ అవ్వకుండా చాలా కూల్గానే మాట్లాడారు. అప్పుడప్పుడు ఆయన మాటల్లో ఆవేదనని కూడా మనం గమనించవచ్చు. ఒక యంగ్ హీరో తనని అవమానపరిచాడని, తన సినిమా ఆగిపోయిందన్న బాధ ఆయనలో స్పష్టంగా కనిపిస్తోంది. ఒక సినిమా నచ్చకపోతే ముందుగానే ఆ విషయాన్ని చెప్పేయాలి. అంతేగాని సినిమా చేస్తానని మాటిచ్చి సమయానికి రాకుండా టైం కావాలని సతాయించడం ఏమాత్రం కరెక్ట్ కాదు. రాత్రి వరకు షూటింగ్కి వస్తానని చెప్పి ఉదయానికల్లా రాలేనని చెప్పడం ఎంత అన్ప్రొఫెషనలిజం. మన స్నేహితులే ఫలానా టైంకి వస్తానని మాటిచ్చి టైంకి రాకపోతే మనకెంత కోపం వస్తుంది. అలాంటిది తన డబ్బులు పెట్టి సినిమా చేస్తున్న అర్జున్కి ఇంకెంత కోపం రావాలి. డబ్బులు వేస్ట్ అవ్వడమే కాదు, అర్జున్ని కూడా అవమానించినట్టే. మరోవైపు తాను చెప్పిన మార్పులు అర్జున్ ఒప్పుకోలేదని, తనకు సెట్స్లో కూడా మర్యాద లేదని, అందుకే ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నానని విశ్వక్సేన్ చెప్పినట్టు కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అలాంటప్పుడు 2వ తేదీ రాత్రి వరకు ఈ సినిమా చేస్తానని, ఈ సినిమా కోసమే హెయిర్ స్టైల్ కూడా చేయించుకుంటున్నానని విశ్వక్ ఎందుకు చెప్పాడు? తనకు ఈ సినిమా చేయాలనే ఉద్దేశం లేదని ముందే చెప్పేసి ఉంటే మ్యాటర్ ఇంతదాకా వచ్చేది కాదు కదా. చూద్దాం ఈ వ్యవహారం ఎంత దాకా వెళ్తుందో. అయిపోయి